మహోన్నతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అమూల్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. గత కాలమంతయు కూడా నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమించారు. మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభా, నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కొద్ది మాటల ప్రభా మీరు మాతో మాట్లాడుచుండగా వింటున్న నీ మాటల ప్రభా హృదయాల భద్రపరుచుకొని ఆ వాక్యానుసరముగా మేము జీవింపచేయడానికి నీ మహాకృపను మాకు తోడుగిమ్మని, కూడి వచ్చిన బిడ్డలను, వింటున్న బిడ్డలను, దైవదాసుల వారి కుటుంబాలను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఇటు మాటలు మాకు అవసరమో అటు మాటల ప్రభావం మీరు మాతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడమని క్రీస్తు వారు పెరట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలేగా మరొక రోజు ఈ యొక్క ఆదివారపు క్రీస్తు పునరుద్ధాన దినముగా దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మనకిచ్చిన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని వాక్యాన్ని విందాము. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మరొకసారి అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాము. నేటి కాలంలో క్రైస్తవ జీవితాలలో దేవుని బిడ్డలుగా వాక్యము ఎన్నో సందర్భాలలో సమయానుకూలముగా, సందర్భానుకూలముగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూనే ఉన్నది. సందర్భానుసారముగా వాక్యం మాట్లాడుతున్న మనుషులలో మార్పు కలగపోవడానికి కారణం ఏమిటని మనము ఆలోచన చేసినట్లయితే, ఒకటి వాక్యమన్నా అర్థం కాకపోవాలి, రెండు వాక్యమందు వారు మనసునన్నా ఉంచకపోవాలి, మూడు ఎదుటి వారు చెబితే నేను వినటం ఏంటని గ్రహింపన్నా ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఉన్నవారిలో మనము ఎంత వాక్యము చెప్పినా సొలొమోను అంటున్నాడు, బూడిదలు వేసిన పన్నీరే. ఎందుకంటే వాక్యానికి మనసు ఆకర్షింపబడాలి, లేదా వింటున్న వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అప్పుడే మనిషి మనస్సులో స్థితులు, పరిస్థితులు అన్నీ కూడా మన బ్రతుకులలో మారుతూ ఉంటాయండి. ఎందుకంటే మరి ఇది మంచి సీజన్ కాలం ఎవరికి? క్రైస్తవులకి కదా. వేసవిలో మామిడి పళ్ళు సీజన్. వేసవి ఏమొస్తాయండి? మామిడి పళ్ళు సీజన్. అలాగే ఈ లెంట్స్ అనేది క్రైస్తవులకి మంచి సీజన్ కాలం. ఎందుకంటే అనేక చోట్ల ప్రార్థనలు జరగటానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి మంచిదే. ఎందుకంటే ప్రకటించబడటం అనేది, ప్రార్థించటం అనేది సమయమందు అసమయమందు ప్రయాసపడమని వాక్యం చెబుతుంది. మంచిదే. మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరి నేడు సిలువను గూర్చి, దేని గురించి అండి? సిలువను గూర్చి చూస్తే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. గుడ్ ఫ్రైడే రాగానే చాలామంది సిలువను మోస్తూ ఉన్నవారు కనపడతారు. సిలువ వేయించుకున్నవారు కూడా మధ్య తయారయ్యారు. ఏంటి, కొరడాలతో కొట్టించుకోకపోయినా కానండి, కొట్టించుకుంటున్నట్టు యాక్షన్ చేసుకునేవారు కూడా మధ్యలో యూట్యూబ్లో తయారవుతూ ఉన్నారు కదా. అంటే యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి ఏ రీతిగా అయితే కొరడాలతో కొట్టింపబడి సిలువును మోసి సిలువ ఎక్కాడో అదే సమాజం చూస్తుంది. కానీ నిజానికి అసలు సిలువ అంటే ఏంటి? సిలువ వేసుకోవడం అంటే ఏంటి?
అసలు సిలువ పరిస్థితులు ఏంటి అనేది ఈనాటికి కూడా ఆలోచన లేకపోవటం చాలా బాధాకరమైన విషయమే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి వాక్యములో కొన్ని చోట్ల యేసుక్రీస్తు చెప్పాడు కదండి. ఏం చెప్పాడమ్మా? సిలువను మోయమన్నాడంట కదా. కరెక్టే. సిలువను మోయమన్నా ఆయన ఏ సిలువను మోయమన్నాడు? ఏ సిలువను మీరు వేసుకోమన్నాడు. పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 5:14 కానీ 6:14 అంటాడు ఆయన, ఇదిగో నేను లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడండి. ఏమన్నాడమ్మ అక్కడ? ఏమ్మా 14:5 కానీ 6 కానీ వచ్చిన 14 వచ్చిన ఉంటుంది చూడండి. నేను లోకమునకును, కింద 2 లైన్లు, నేను లోకము నాకును ఏమైందమ్మా? సిలువ వేయబడి ఉన్నామంటున్నాడండి. అంటే ఈ సందర్భంలో పౌలు గారి ఒక్క సందర్భంలో కదండి, చాలా సందర్భాలు చెప్పాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను, నేను సిలువ వేయబడి ఉన్నాను. చాలా సందర్భాల్లో పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. మరి అలాగని మరి పౌలు గారు ఏమైనా సిలువనెక్కాడా? మరి సిలువ వేసుకున్నాను అన్నాడేంటి? ఏమో సిలువని వేసుకోకుండా నేను సిలువ వేయబడ్డాను అన్నాడేంటి? వేయబడ్డ సిలువ అసలు ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే వాక్యాన్ని జాగ్రత్తగా వింటే ప్రతి చిక్కుముడి మనకు చక్కగా విప్పబడుతుంది కదమ్మా. ఒక దారాన్ని, ఒక తాడును, ఒక లొంగ ఇలా లొంగ పెట్టేసి ఎలా పడితే అలా చుట్టేసి మీ చేతికి ఇచ్చేసి విప్పమన్నామనుకోండి, ఇది విప్పేటప్పుడు మీరు ఎలా విప్పాలి? ఈ పక్కకు చూతుమ్ముడు, ఆ పక్కకు చూతుమ్ముడు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతాం ఇప్పు వస్తుందా? అది చిక్కుముడది, అది గజిబిజిగా ఉంటుంది. జాగ్రత్తగా ఎప్పకపోతే మరిన్ని ముడులు పడిపోయి కట్ చేయవలసి వస్తుంది. అంతే కదండి. జాగ్రత్తగా ఇప్పకపోతే మరిన్న ముడి రావలసిన క్రమములో ఇప్పవలసిన పరిస్థితి మనం ఇప్పలేదు అనుకోండి, మరిన్న ముడులు కట్ చేసి ఏమైపోద్ది? ముక్కలు అయిపోద్ది. కాబట్టి మనసు దగ్గర పెట్టి, బుర్ర పదును పెట్టి, అది ఎలాగ విప్పితే దీని ముడి వెనకాల ముడి వస్తుందో మరి కళ్ళుతో చూస్తూ మనము హృదయముతో చూస్తూ దాన్ని విప్పినప్పుడండి ఎటువంటి ముడైనా చక్కగా మనకి విప్పబడుతుంది. అలాగే వాక్యాన్ని కూడా మనమండి చక్కగా మనస్సు పెట్టి హృదయాన్ని దేవునికి అర్పించి విన్నప్పుడండి ఎంతటి వాక్యమైనా మన మనసులకు చక్కగా అర్థమవుతుందండి. అర్థమవ్వడానికి ఇది సంస్కృతం లేదు, హిందీలో లేదు, ఇంగ్లీష్లో లేదండి. మనకు అర్థమయ్యే తెలుగు భాషలో ఉంది, తెలుగు భాషలో బోధింపబడుతుంది. మరి ఎందుకు అర్థం అవ్వట్లేదు? ముడి విప్పేటప్పుడు నీ మనసు ఎలాగైతే ఏకాగ్రత లేదో, వాక్యం వింటున్నప్పుడు కూడా మన మనసు ఏకాగ్రత లేకపోతే అర్థం కాదు. అందుకే ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యము గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒకసారి సిలువను మోయమని యేసు చెప్పాడు అంటున్నాడు, మంచిదే. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 36వ వచనంలో చెబుతూ ఉన్నాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము శత్రువుల మీద 38 చదవండమ్మా. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఒకటే మాట అండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు కదా. అంటే ఏం చేయమన్నాడే? సిలువను ఎత్తుకోమన్నాడు కదా. ఏ సిలువను పక్కకి వెడతాం, సిలువను ఎత్తుకోమన్నాడు కాబట్టి ఇదిగో మేమందరం కూడా సిలువను
ఎత్తుకుంటున్నాం. మంచిదే. ఒకసారి ఆలబాణిలోనే మనం వెళ్దాం, కొద్దిసేపు ఆలబాణిలో మనం వెళ్దాం. అసలు యేసుక్రీస్తు ఈ సిలువును ఎత్తుకోవాలని మంచిదే. సిలువును ఎత్తుకోకపోతే నువ్వు నాకు పాత్రుడువు కాదనడం మంచిదే. కానీ మరి ఈ సిలువును ఎత్తుకునేటప్పుడు ఎలా ఎత్తుకోవాలి, అలా ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలి దీన్ని, అలా ఎప్పుడెప్పుడు దీన్ని మోయాలి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏంటి ఇక్కడ ఏమన్నాడండి, క్రీస్తును వెంబడించి వారు ఏం చేయాలి, సిలువను ఎత్తుకోవాలి. తన సిలువను ఎత్తుకోవాలి. తనంటే ఎవడి సిలువను ఎత్తుకోవాలి కదా, ఎవడి సిలువను ఎత్తుకోవాలి. ఒకసారి పక్కన పెడతాం. ఒకసారి 16వ అధ్యాయంలో మనం వస్తే 24వ వచనములో అక్కడ కూడా ఒక మాట మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తల సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏమా మొదట 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు, సిలువను ఎత్తుకోని వాడు నాకు పాత్రుడు కాదు, అంటే నా వాడు కాదన్నాడు కదా. అక్కడ సిలువను ఎత్తుకోమని క్లారిటీ ఇచ్చాడు కదా. తన సిలువ, యేసు సిలువ, మన సిలువ అన్నది ఒకసారి పక్కన పెడితే యేసుని ఎత్తుకోవాలో మనం కడక చూద్దాం. ఏదో సిలువును ఎత్తుకోమని అక్కడ క్లారిటీ ఇచ్చాడు కదా. ఇప్పుడు సిలువును ఎత్తుకునేవాడు ఎలాగ ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. ఏమ్మా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన యెడల మొదట ఏం చేయాలండి, తన్ను తాను ఉపేక్షించుకొని. అంటే ఉపేక్షించుకోవడం అంటే ఉపేక్షించుకుంటే ఏంటి, విడిచిపెట్టడం. తెలుగులో అర్థమంటే అమ్మా విడిచిపెట్టడం. ఇదేంటండి, మనలను మనం విడిచిపెట్టేసి మళ్ళీ సిలువలు ఎత్తుకుంటాం, లేదా తగ్గించడం, లేదా సరిదిద్దుకోవడం చూస్తే అసలు మనలో మనం విడిచిపెట్టి సిలువలు ఎత్తుకుంటాం. ఆలోచన చేయాలి కదా. ఏమా తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన్ను తాను విడిచిపెట్టి, అంటే వేటిని మనం విడిచిపెట్టాలి, వేటికి మనము దూరముగా ఉండాలి, వేటిలో మనం ఉండకూడదు. ఎత్తుకోమన్నాడు, ఎలాగెత్తుకోమన్నాడో ఇక్కడైనా చెప్పాడు. తన్ను తాను ఉపేక్షించుకొని తల సిలువను ఎత్తుకోమన్నాడు. మంచిది కదా. ఎత్తుకోమన్నాడు, ఎలాగెత్తుకోమన్నాడు చెప్పాడు. మరి ఎప్పుడెప్పుడు ఎత్తుకోమన్నాడు? గుడ్ ఫ్రైడేగా అమ్మా, గుడ్ ఫ్రైడేగా లేదా ఈస్టర్కి అంటారా? ఎప్పుడు ఎత్తుకోమన్నాడు? ఒకసారి మనం ఆలోచన చేస్తే లూకాసు వార్తలో కూడా మరి లూకు గారు రాస్తూ చక్కటి మాటను ఆయన ఎప్పుడెప్పుడు సిలువను ఎత్తుకోవాలో మాట్లాడుతూ చూడండి ఒకసారి. 9:23 చూడండి ఒకసారి. మరియు ఆయన, లూకాసు వార్త 9:23 చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడండి. ఎత్తుకోమన్నాడు, ఎలాగెత్తుకోమన్నాడు చెప్పాడు, ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలని చెప్పాడు ఇక్కడ కదా. చూడండి, అక్కడ శిష్యులను చూసి చెప్పాడు, ఇక్కడ అందరినీ చూసి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చుట్టూ ఉన్న సమాజాన్ని అంతా చూసి చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు చూడండి. ఎవడైనా సరే నన్ను వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలంట? ప్రతిరోజు ఎత్తుకోవాలంట. వాక్యంలో రాయబడి ఉందా? రాయబడి ఉంది. మరి గుడ్ ఫ్రైడేకే ఎందుకు ఎత్తుకుంటున్నావు? నిజంగానండి, గుడ్ ఫ్రైడేకి క్రీస్తు చనిపోయినప్పుడు సిలువ ఎత్తుకోవాలని ఉంటేనండి అసలు అందరూ సిలువ ఎత్తుకుందరండి. ఉందా? ఎక్కడా లేదు మనకి. ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలి కదా.
ప్రతిరోజు సిలువ మోయాలి. ఇప్పుడు ప్రతిరోజు సిలువ మోస్తున్నామనుకో, సిలువ పవిత్రమైన దానిగా చూస్తున్నామనుకో, సిలువ విలువైన దానిగా చూస్తూ ఉన్నామనుకో, గుడ్ ఫ్రైడే రోజుని ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఏది చేయకుండా నిన్ను నీవు పవిత్ర పరుచుకుని సుడుతుకుంటున్నావు కదా, ఆ క్యారెక్టర్ ప్రతిరోజు నీలో ఉందనుకో, ఎలాగుంటావు? ఆ రోజు మాత్రము అందరూ పరిశుద్ధులే కదా. గుడ్ ఫ్రైడే రోజు అందరూ పరిశుద్ధులే. నిజంగా దేవుడు పరలోకం చూస్తాయి, బాబు వీళ్ళందరూ పరలోకానికి వచ్చేస్తారేమనుకుంటాడండి ఆ రోజు కదా. వీళ్ళందరూ వచ్చేస్తారేమనుకుంటాడు దేవుడు. కానీ భక్తి జీవితంలో లోకా గారు రాస్తూ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ప్రతిదినము కూడా ఏం చేయాలంటమ్మా, సిలువను ఎత్తుకోవాలి. ఒక్క గుడ్ ఫ్రైడే రోజు కాదండి, ప్రతిరోజు సిలువను మనము ఎత్తుకోవాలని చెప్తున్నాడు కదా. మంచిది. అసలే యేసుక్రీస్తును సిలువ మీద చంపడానికి గల కారణం మనకు తెలుసు, చాలా సందర్భాలు మనం విన్నాము కదా. సిలువ అనేది పాత నిబంధన గ్రంథములో ఎన్నోసార్లు మనం చూసినప్పుడు దాని గురించి పౌలు గారు కూడా రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే సిలువ అనేది ఒక మనిషిని శిక్షించడానికి ఉపయోగపడే ఒక చట్టం. అదప్పుడు ఎప్పుడు? పాత నిబంధన కాలంలో కదా. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఆ చట్టాన్ని కొత్త నిబంధనలో ఒకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఒకసారి గలతీ పత్రికలో మనం చూస్తేనండి 3వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం నుంచి మనం చూద్దాం. చూడండి, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అంటున్నాడండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏంటి, మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికంట ఈయన ఏం చేశాడు, సిలువ మీద బ్రాలాడాడు కదా. అందుప్పుడు ఆయన సిలువ మీద చనిపోయింది ఎందుకు? సర్వ మానవాళికి రక్షణ ఇవ్వడానికి, మన పాపాలు ఆయన రక్తములో పరిహరింపబడడానికి ఆయన సిలువ మీద చనిపోయాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనిషిని ఏం చేసింది? పాపములో బంధించింది, నీతిమంతునిగా తీర్చలేకపోయింది. ధర్మశాస్త్రము నీతిమంతునిగా తీర్చలేకపోయింది కనుక, పాపములో బంధించింది కనుక, ఆ పాపము నుంచి విముక్తి రావాలంటే, ఆ పాపము నుంచి మనిషి బయటపడాలంటే ఈ అందరి కొరకు ఒక నీతిమంతుడు చనిపోవాలని కూడా లేఖనము చెబుతుంది కదా. ఈ అందరి కొరకు ఒక నీతిమంతుడు చనిపోవాలని లేఖనం చెబుతుంది కదా. ఆ చనిపోవాలన్న లేఖనములో యోధా చట్టములో, యోధా సమాజములో అప్పుడు ఉన్న శిక్ష అమలు చేయడానికి, శిక్ష వేయడానికి ఉన్న ఒకే ఒక నిబంధన ఏంటంటే, శాపగ్రస్తుడిని సిలువ మీద వేలాడది చంపాలి. అది వాళ్ళ చట్టం, అది వాళ్ళ నిబంధనది కదా. అందుకే అంటాడు పౌలు గారికి, ఎంత చూడండి, ఇందును గురించి మ్రాడు మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అంటున్నాడండి. కాబట్టి ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని శాపమయ్యున్న దానిని మరి దాన్ని చంపడానికి, లేదా దాని నుంచి మనుషులకు విముక్తి కలగజేయడానికి, మనుషులకు మార్పు కలగజేయడానికి ఈ యేసుక్రీస్తు ఏం చేయడమ్మా, ఏం చేశాడైనా? మ్రాణి మీద బ్రాలాడాడు. కానీ ఈ మ్రాణి మీద ఎవరిని బ్రాలాడదు? అదుడు ప్రకారము పాపము చేసిన వారిని, శాపగ్రస్తుడిని కదా.
శాపగ్రస్తుడిని మ్రాణి మీద వ్రేలాడదీయాలని ఒక నిబంధన వాళ్ళకు ఉంది కదా. మరి ఎందుకు క్రీస్తుకు ముందు ఎంతమంది సిలువ మీద చచ్చిపోలేదు? ఎంతమందిని సిలువ వేసి యూదులు ఆనాటి ఇశ్రాయేలు సమాజం చంపలేదు? మరి ఎవ్వరికి లేని సిలువ గుర్తింపు యేసుకి ఎందుకు వచ్చింది? యేసుకి ఎందుకు వచ్చింది? ఒకసారి మనం ఆలోచన చేయాలి కదా. ఎంతమందిని సిలువ మీద చంపలేదు, మరి ఎంతోమంది చచ్చిపోయినా ఆ శిలువ మీద ఉన్నప్పుడు వారికి లేని గుర్తింపు క్రీస్తు చనిపోయి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఒకే ఒక సమాధానం. అందరూ పాపము చేసి సిలువనెక్కారు, ఈయన ఏ పాపము లేకుండా సిలువనెక్కాడండి. పరిశుద్ధుడిగా సిలువనెక్కాడు ఈయన, నీతిమంతుడిగా సిలువనెక్కాడు ఈయన కాదండి. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే బాక్స్ పెట్టలేదు జనరేట్. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు కట్ చేస్తాను. జీవితంలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తన పరిశుద్ధాత్మను కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, మహిమగల తండ్రి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. దేవుని స్తోత్రములు. మంచిది. మరి సమయంలో మరి ఎవ్వరికి లేని గుర్తింపు క్రీస్తుకు రావడానికి గల కారణం ఏంటంటే అందరూ పాపము చేస్తూ ఎక్కారు, ఈయన ఏ పాపము లేకుండా సిలువనెక్కాడు. అందుకే సిలువకు విలువ అందుకొచ్చింది. ఏ పాపము లేకుండా పరిశుద్ధుడైన క్రీస్తు సిలువ మీద మరణించాడు కాబట్టి ఆ సిలువకు విలువ వచ్చిందండి. అందుకే మ్రాణి మీద వ్రేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండములో 21వ అధ్యాయం 22వ చూస్తే అక్కడ ఆ లేఖన పాఠ్య భాగం అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. మనకు కనపడుతుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం చదవమ్మా. అప్పుడు ఊరి ప్రజలందరూ మొత్తం 21, 22 చదువునా. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు వేయగా వానిని చంపి మ్రాను మీద వేలాడి తీసిన ఎడల అతడి శవము రాత్రి వరకు ఉండకూడదని ఇక్కడ వాక్యం చెబుతుందండి. అంటే ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారము ఏం చేయాలమ్మా? మ్రాను మీద వేలాడదీసి చంపాలి, సిలువ వేసి చంపాలి. మళ్ళీ సిలువ వేసిన వాడిని రాత్రి అయితే ఉంచకూడదు, దింపేయాలి. అంటే ఇక్కడ గలతీ పత్రికలో పౌలు గారు చెప్పిన మాట వ్రాయబడి ఉంది అని అక్కడ చెప్పాడైనా ధర్మశాస్త్రములో మోషే గారు రాశాడు ద్వితీయోపదేశకాండములో. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడిని, పాపము చేసిన వాడిని ఏం చేయాలి? సిలువ మీద చంపాలి. మంచిది కదా. క్రీస్తు ఏ పాపము చేయలేదు కనుక, పరిశుద్ధుడు కనుక ఆయనను యూదుల ఆచార ప్రకారము వాళ్ళు సిలువ వేసి చంపిన స్థితిని బట్టి సిలువకు విలువ వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. మంచిది.
కాబట్టి ఇప్పుడు అసలు మనము సిలువ మోయాలా, అసలు మనం సిలువ వేసుకోవాలా? సిలువ వేసుకోవాలా? వేసుకోవాలి. ఎందుకంటే చెప్పాడు కదా, సిలువ మోయని వాడు, సిలువ వేసుకునేవాడు నన్ను వెంబడింపని వాడు కాదు అన్నాడు కదా. సిలువ అంటే ఎత్తుకునేవాడు నాకు పాత్రుడు కాడని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా సిలువ మోయాలి, సిలువ వేసుకోవాలి కదా. మరి సిలువ మోయాలి కాబట్టి, సిలువ వేసుకోవాలి కాబట్టి ఏం చేద్దాం? కొంతమంది తెలివైన ఏం చేయాలంటే మెల్లో సిలువలు మొదలెట్టారు, కొంతమంది సూత్రాల మీద సిలువలు మొదలెట్టారు. ఇప్పుడైతే లేవు కానీ కదమ్మా, ఇప్పుడైతే తీసేది. ఇంతకుముందు అయితే మంగళసూత్రం మీద ఏం చేస్తుందండి? సిలువలు వేసేవారు కదా. ఏంటి? మెల్లో సిలువ, గుడి మీద సిలువ, ఇంటిలో సిలువ, ఇలాగా ప్రతి సందర్భములో సిలువను వాడటం మనోళ్ళు ప్రారంభించారు. ఎందుకని? సిలువను ఎత్తుకోమన్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు సిలువను ఎత్తుకోమంటే మెల్ల వేసుకోమనా అమ్మా? అసలు గుడి మీద పెట్టుకోమనా? లేకపోతే గుడ్ ఫ్రైడేకి సిలువ మొయ్యమనా? ఆలోచన చేయండి. సిలువ మొయ్యమన్నది కరెక్టు, సిలువ ఎత్తుకోకపోతే నాకు పాత్రుడు కాడు అన్నది కరెక్టే. కానీ అస్సలే ఆయన ఏ సిలువ గురించి మాట్లాడుతున్నాడు? ఏ సిలువ ఎత్తుకోవాలి? ఏ సిలువ ఎత్తుకోవాలమ్మా? ఏ సిలువ ఎత్తుకోవాలి? శ్రమలు అంటారా ఏమ్మా? శ్రమలు అనేవి మంచోడికి వస్తాయి, చెడ్డడికి వస్తాయి. దేవుడు నమ్మిన వాడికి వస్తాయి, నమ్మని వాడికి వస్తాయి. శ్రమలు సిలువ కాదండి. అసలు సిలువ అనగా అసలు మనం దేన్ని ఎత్తుకోవాలి? పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను సిలువ మోయబడ్డాను అంటున్నాడండి. లోకము నన్ను సిలువ వేసింది, నేను లోకంలో సిలువ వేస్తాను అన్నాడండి. ఇలాగా పౌలు గారు తన పత్రికలు ఎన్నో సందర్భాల్లో చూస్తే నేను సిలువైపడ్డాను, నేను సిలువైపడ్డాననే మాట మనకు కనబడుతుంది. అలాగని పౌలు గారు ఏమన్నా సిలువ వేసుకున్నాడా, సిలువ మోసాడా, ఏమన్నా చేస్తాడా అని మనం ఆలోచన చేయాలి. సిలువ ఎత్తుకోమన్న మాట కరెక్టు, సిలువ మోయమన్న మాట కరెక్టు, సిలువ ప్రతిదినము ఎత్తుకోవాలన్న మాట కరెక్టు. కానీ ఏ సిలువను మనం ఎత్తుకోవాలి? అమ్మ ఏ సిలువ ఎత్తుకుందాం? బంగారమా, వెండ, చెక్క, మూడింటిలో ఏది విలువైంది? అమ్మ సిలువ ఎత్తుకోడు కదా. బంగారమా, వెండ, చెక్క, ఏ సిలువ ఎత్తుకోవాలంటారు? అంటే దేవుడికి కాదండి, బంగారం ఎత్తుకుందామంటారా? ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ అసలే ఒక సందర్భంలో ఆయన చెబుతున్న మాటలు మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పౌలందు ప్రియమైన దేవుని బిడ్డలుగా సరే ముందుగా మనం చూస్తేనండి, ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సిలువల గురించి ఒక మాట చెబుతూ అని అంటున్నాడు. ఇక్కడ ఏమనగా మనమికను పాపమునకు దాసరము కాకుండుటకు పాప శరీరము నిరర్ధక మగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆడితో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటున్నాడు. ఇక్కడండి ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే పౌలు గారు ఏది సిలువ వేయాలో, దీనిని మనము సిలువ వేసుకోవాలి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి కదా. సిలువ వేసుకోవడం అంటే గుడ్ ఫ్రైడే రోజున సిలువ మోసి చెక్క సిలువ మీద వేలాడడం కాదండి, లేదా డబ్బుంటే వెండి సిలువ మీద వేలాడడం కాదు. ఏ సిలువను వేసుకోవాలో పౌలు గారు ఇక్కడ బాప్తిస్మము కూర్చిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, మన ప్రాచీన స్వభావమును అంటే పాపపు శరీరము నిరర్ధకం అవ్వాలంట. అదేమైపోవాలి? మన నుంచి విడిచిపెట్టాలి కదా. ఉపేక్షించి అన్నాడు అక్కడ. తన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను కదా. ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం. ఇప్పుడు ఏమన్నా పాపపు శరీరమును ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. అంటే
పాపపు శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే సిలువను ఎక్కాలి అంటున్నాడండి కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిరర్థకమైన పాప శరీరము నిరర్థకమైనట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా మనం ఏం చేయాలమ్మా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ 6వ వచన అధ్యాయం అంతా మీరు చదివితే ఇది బాప్తిసం గురించి చెప్పిన సందర్భంలో ఏ రీతిగా అయితే యేసు సిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధారణ లేచాడో మనము కూడా అంటండి బాప్తిస్మం ద్వారా సమాధి చేయబడి మనం ఏం చేద్దామంటండి తిరిగి లేస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు పాపపు ఈ శరీరాన్ని, పాపపు పరిస్థితిని, పాపపు స్వభావాన్ని ఎప్పుడు విడిచిపెట్టేస్తాం మనం? బాప్తిస్మం పొందినప్పుడు విడిచిపెట్టేస్తాం. అంటే సిలువేసామా వేసేస్తాం, సిలువ వేసేస్తామండి కదా, సిలువ వేసేస్తాం. అందుకని సిలువతో కూడా మనం ఏం చేయడైనా అని సిలువ వేసేస్తాం. మరి అయిపోద్ది కదా. ఇక్కడ తండ్రి ఉపేక్షించుకొని సిలువ వేయమన్నాడు, వేసేస్తాం, మంచిదే. మరి ప్రతిరోజు సిలువ ఎత్తుకోమన్నాడండి, ప్రతిరోజు సిలువ ఎత్తుకోమన్నాడండి. ఇప్పుడు తను వెంబడించాం, ఉపేక్షించమన్నాడు, ఉపేక్షించాం. ఇప్పుడు ప్రతిదినము సిలువ ఎత్తుకోమన్నాడండి. ప్రతిదినము సిలువను ఎత్తుకోవడం అంటే అసలు మనము వేటిని విడిచిపెట్టాలి, వేటిని మనం సిలువేయాలి. ఎందుకంటే బాప్తిస్మం అంటే పొందము కానీ క్రీస్తులో కడగబట్టి లేపబడ్డా కానండి ఈ మన శరీరం, ఈ దేహము కానీ, చుట్టూ ఉన్న సమాజము కానీ, సమాజంలో ఉన్న పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనలను వెంటాడుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనల్ని ప్రలోభాలకు లోను చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మన నాశనానికి నడిపించడానికి ఆలోచన చేస్తూనే ఉంటుంది. అందుకే నువ్వు బాప్తిస్మం రోజున యేసును సిలువే కదండి, ప్రతి దినము నిన్ను నీవు సిలువను ఎత్తుకోమంటున్నాడంటే అసలు ఏంటి ఆ సిలువ అనేది మనం ఆలోచన చేస్తే, వేటిని మనం సిలువ వేయాలని మనం ఆలోచన చేస్తేనండి పౌలు గారు గలతీ రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాటను గలతీలో ఉన్న ప్రజలకు రాస్తూ ఉన్నాడండి. పౌలు గారు గలతీ ప్రజలకు రాస్తూ ఒక అద్భుతమైన మాటను గలతీలో ఉన్న ప్రజలకు రాస్తూ చూడండి. ఒకసారి 5వ అధ్యాయం మనం చూస్తేనండి, ఈ 5వ అధ్యాయంలో ఆత్మానుసార జీవితం చెప్పాడు, శరీరానుసార జీవితం కూడా ఇక్కడ చెప్పాడు. అక్కడ నుంచి 16 నుంచి చదవద్దు కానీ 16 నుంచి ఇప్పుడు చూస్తానండి. అక్కడ ఆత్మానుసారముగా ఉండేవారు, శరీరానుసారముగా ఉండేవారు ఫలములు, స్థితిగతులు ఇవన్నీ కూడా చక్కగా వివరించుకుంటూ చెప్పుకుంటూ వచ్చారండి. చెప్పుకుంటూ వచ్చి చివరికి 24వ వచనంకి వచ్చినప్పుడు చూడండి, ఒకసారి మాట్లాడుతున్నాడు ఆయన. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటున్నాడండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు సంబంధులు వేసే సిలువేంటి, సంబంధులు కానివారు వేసే సిలువేంటి కదా. ఇక్కడ నేను మాట్లాడే మాట కదండి, పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పైన ఆత్మ ఫలాలు చెప్పాడు, ఆత్మ కార్యాలు చెప్పాడు. ఈ ఆత్మ ఫలాలకు, ఈ ఆత్మ కార్యాలకు విరోధమైన నియమము ఏదైనా సరే మీలో ఏమనకూడదండి, ఉండకూడదని చెప్తున్నాడండి. ఉన్నట్లయితే అని చెప్పి క్రీస్తు యేసు సంబంధాలు అంటండి, క్రీస్తుని ఎరిగిన వారంటండి శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారంట. అంటే ఇప్పుడు ప్రతిరోజు మనం దేని సిలువ వేయాలి? ఇంకా డౌట్ మళ్ళా కదా, ప్రతిరోజు దేని సిలువ వేయాలి? మనలో ఉన్న కోరికలను చంపాలండి.
మనలో ఉన్న ఇచ్చలను చంపాలి, మనలో ఉన్న శరీర ఆశలను చంపాలి. అది పౌలు గారు చెప్తాడు ఇక్కడ. శరీరమును దానితో ఉన్న ఇచ్చలంటే కోరికలు, ఆశలు ఏంటి, ఇవన్నీ దురాశలండి. వీటన్నిటి కూడా మనం ఏం చేయాలంటమ్మా, శిలువ వేసి చంపాలంట. మరి వీటిని ఎలా సిలివేస్తాం? కోరిక మనకు కనబడుతుందా? కోరిక మనకు కనబడుతుందా? కనబడితే పట్టుకొని కట్టేసి కట్టేది అంతే కదా. మరి కనబడుతుంది కదా. ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే, సిలువ అనగా నీ శరీరంలో ఉన్న కోరికలు, దేవునికి వ్యతిరేకముగా ఏవైతే ఉన్నాయో వాటిని సిలువేయాలి. వాటిని సిలువేయడం మానేసి నీవు సిలువనెక్కితే ఉపయోగం ఏముంది? మనసు మంచిదిగా లేనప్పుడు, మనసులో మలినము కడగనప్పుడు నువ్వు సిలువ మోతే ఏంటి, కొరడాలతో కొట్టుకుంటే ఏంటి, నువ్వు సిలువ ఎక్కితే ఏంటి? యేసుక్రీస్తుకి ఏం కావాలి? అవేమైనకొద్దు. ఆయనకు కావలసింది హృదయ సంబంధమైన శుద్ధి కావాలండి. ఆయన కోరుకునేది హృదయ సంబంధమైన శుద్ధి కోరుకుంటున్నాడు. నీ హృదయములో ఉన్న కోరికలను సిలివెయ్యి. నీ శరీరం ఎన్నో ఆశలు చూపుతుంది, దాన్ని సిలివేయాలి. సిలువ అనగా మనం చెబుతుంటాం చాలా సందర్భంలో, శ్రమలకు చూచులుగా ఉందని కదమ్మా. శ్రమలకు చూచులుగా ఉంది కదా. ఇప్పుడు మనకి యాట మాంసం అంటే బాగా ఇష్టము కదా. వారానికి 4 సార్లు తినందే నిద్ర పట్టదు. వారానికి ఎన్నిసార్లమ్మా? 4 సార్లు తినందే నిద్ర పట్టదు కదా. యాట మాంసం తినాలి, బాగా ఇష్టము కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, యాట మాంసం తింటే చచ్చిపోతాం అన్నాడు. 6 సార్లు తిందామా? నాకింది గ్యాప్ అవుతుంది. నాకు ఆయన చెప్తున్నాడండి, నేను 6 సార్లు తిందామా? ఇప్పుడు యాట మాంసం తినకపోతే నాలుగు ఏం చేద్దే? ఎంత తిన్నా పనిచేయదు, అదే కావాలంటారు. అలవాటు పడిపోయింది. ఇప్పుడు దాన్ని విడిచిపెట్టడం అనేది కష్టమా సుఖమా? కష్టమే. అయినా ఏం చేయాలి? మనస్సును నిమగ్నము చేయాలి, మనస్సును పదిలము చేయాలి, మనస్సును గట్టిపరుచుకోవాలి. నిబ్బరము చేసుకున్నప్పుడు నీవేం చేస్తావు? బ్రతుకుతావు. డాక్టర్ అలాగే చెప్పాడంటే పోతావు. దానికి ఎవడేం చేస్తాడు కదా. అంటే ఇప్పుడు కోరికను చంపుకోవటం అనేది నీ మనసు ఏం చేస్తుంది? కష్టపడుతుంది, శ్రమ పడుతుంది, పీకుల్లాడుతుంది. ఆత్మ శరీరం పోరాడుతున్నాయి, ఆత్మ శరీరం గుద్దుకుంటున్నాయి. శరీరం కావాలంటుంది, ఆత్మ వద్దంటుంది. ఇది పోరాటము కదా. ఇప్పుడు కూడా మనము కూడా మన దురాశలు వద్దన్నప్పుడు, శరీరం కావాలన్నప్పుడు, ఆత్మ వద్దన్నప్పుడు, శరీరం కావాలన్నప్పుడు ఇదేమవుతుంది? మనకు కూడా పోరాటం జరుగుతుంది, బాధ నొప్పి కలుగుతుందా? మనసు నొప్పి కలుగుతుందండి. అలాగా మన కోరికలు మనం ఏం చేయాలండి? శ్రమలు, ఇబ్బందుల ద్వారా బట్టి సిలువ కనుక వేసేయాలి. సిలువ అనగా బాహ్యంగా కనబడే సిలువకు మేకలు కొట్టడం కాదండి, మనస్సుకు మేకలు కొట్టాలి. మనసులో ఉన్న దానికి మేకు కొట్టాలి. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మేకు కొట్టాలి కదా. క్యాలెండర్ ఉంది అక్కడ, ఓ గాలికి రెపరెపలాడుతుంది, ఎంటలేదు మాట. పని ఇది కాదండి, పట్టుకెళ్ళి ఓ మేకటిగా టక్కన కొట్టావు, లెగుతుందా? ఎక్కడ లెగుతుంది? ఇంకాను లేగాలంటే మేకు పీకాలి. నీ కోరిక కూడా హృదయములు అలాగే రెప్పరెప్పలాడుతుంది, కొట్టు, ఒక్క మేకు కొట్టు. నువ్వు పీకే దాకా మళ్ళీ నీ జోలికి రాజు. శరీరముల కోరికలను సిలివేయాలి, శరీరమున్న ఇష్టలను సిలివేయాలండి. పౌలు గారు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. నిజమే, దేవుని బిడ్డలుగా మనము అటువంటి మాటలో మనం జాగ్రత్త పడకూడదు, చాలా ప్రమాదం. తెలుసు కదండి.
మన ఊళ్ళో చాకల త్రిమూర్తులు గారు తెలుసు కదా, మన చర్చకు వచ్చాడు, వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు పలకిస్తామంటే ఎలా కూడా బాగుంది అంటాడు. నిన్న మళ్ళీ మీతో మాట్లాడాలి ఒకసారి ఆగండి అన్నాడు. ఏంటంటే ఆగాను. ఆగితే అయ్యారు ఆరోగ్యం బాగుందండి, చాలా బాగుంది, అన్నీ ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను అన్నాడు. మరి ఎలా ఉన్నావంటేనే డాక్టర్ గారు అన్నాడంట, నువ్వు మాంసం తింటే చచ్చిపోతామన్నాడంట. పాపము ఒక్కరోజు కూడా మాంసం తినకుండా భోజనం చేయడండి ఆయన. తెలుసా ఆయన గురించి? ఎలాగ అంటాను అనుకోకండి. ఒక్కరోజు కూడా మాంసం తినకుండా భోజనం చేయడం. మాంసం ఎలా తెలుసండి అయినా చెప్పకూడదు, కానీ నిజంగా ఆయనకు మాంసం అంటే ఎంత ఇష్టమో తెలుసండి. నిజంగా అనకూడదు కానండి, నిజంగా చెప్పకూడదు కానండి. ఒక బకెట్ మాంసం ఒక ఆయన తినగలడు ఆయన. అంత మరి సందర్భంగా చెప్తున్నానండి. అంత తినగలిగిన ఆయన ఏమీ తినకుండా ఈవేళ తన నోరు కట్టుకోగలిగాడు. దేవుడు స్తోత్రాలు. ఆరోగ్యంగా ఉన్నాడు, తిరుగుతున్నాడు. కర్రటికి మన చర్చకు వచ్చిన ఆయన ఈవేళ కర్ర లేకుండా రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడండి. కాలు కూడా తగ్గింది అన్నాడు. కాలు తీసేనన్నారు. అయ్యా తగ్గింది, బాగుంది, ఇంకా కొంచెం పుండుంది అయ్యా, ప్రతిరోజు మీ ప్రార్థనలో ప్రార్థన చేయని అడుగుతున్నాడు. తమనందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏదైనా సరే మేకుకు కొట్టావా అది తిరిగి రాదు. ఆ నిబ్బరం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే ఇక్కడ చూడండి, శరీరమును దాన్ని ఇచ్చిన దురాశలు ఏం చేయాలి మనమండి? సిలువ వేయాలి. అలా వేయకపోతే క్రీస్తు సంబంధులు మనము కాదు అని పౌలు గారు చెప్తున్నాడండి. అలా వేసిన వారి క్రీస్తు సంబంధులు, అలా వేసిన వారి క్రీస్తు సంబంధులు. సిలువనగా బాహ్యముగా కనబడే సిలువ కాదండి, అంతరంగములో ఉన్న కోర్కులను మనము సిలువ వేయాలి. అందుకే పౌలు గారు హెబ్రీలకు రాస్తూ కూడా ఒక చక్కటి మాటను రాస్తూ చూడండి. ఒకసారి హెబ్రీ పత్రికలో మనం చూస్తుంటండి 12వ అధ్యాయములో 2వ వచనం నుంచి మనం చూద్దాం ఒకసారి. మనము హెబ్రీ పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సువులుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వ మీద ఆసీనుడై ఉన్నాడు అంటున్నాడండి. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఈయన ఏం చేయడండి? సిలువను సహించాడు కదా. ప్రపంచం చూసింది యేసుక్రీస్తుని సిలువేసింది ఎప్పుడు? ఒక గుడ్ ఫ్రైడే రోజున మాత్రమే కదా. మరి ఈయన కూడా ఎప్పుడెప్పుడు సిలువ ఎక్కి ఉంటాడంటానండి. ఎప్పుడెప్పుడు సిలువ ఎక్కి ఉంటాడంటే యేసుక్రీస్తు కూడా ప్రతిదినము సిలువ ఎక్కాడంటారా? ఏమ్మా, ఒక గుడ్ ఫ్రైడే రోజునే ప్రపంచం చూస్తుంది. యేసు కూడా మనలాంటి ఆశ కలిగిన వాడే, మనలాంటి శరీర స్వభావం కలిగిన వాడే, మనలాంటి కోరికలు కలిగిన వాడే కాదంటారా? అవును. కానీ ఈయన ప్రతి దినము కూడా తప్పు చేయకుండా, పాపము చేయకుండా, తన్ను తాను దేవుని కొరకు సిద్ధపరుచుకునే విధానములో ఎన్నిసార్లు ఆయన మనస్సు నలిగిపోయి ఉంటుందండి. ఎన్నిసార్లు బాధపడుంటాడు. హెబ్రీ పత్రిక అంటున్నాడండి, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. ఎందుకంటే ఈ పాపపు శరీరాన్ని జయించాలంటే, దీన్ని ఓడించాలంటే, దీన్ని ఇచ్చలను సిలువ వేయాలంటే, అట్టి రీతిగా అనుదినం మనం ప్రార్థన చేయకపోతే,
అనుదినం మన వాక్యములు ఉండకపోతే, అనుదినము దేవుడితో ఉండకపోతేనండి ఇది చాలా ప్రమాదము. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన శరీరమును దాని కోరికలు కనుక మనం సిలువనెక్కించలేదనుకోండి, ఇది మన ఆత్మనే సిలువెక్కిచ్చేస్తుంది. ఆత్మనెక్కిచ్చేద్దాం కాదు, దాన్ని పని చేయనివ్వదు, దాన్ని పనికి రాకుండా చేసేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, ఈయన మాట్లాడుతూ ఆయన సిలువను సహించేటప్పుడు అంటే ఏం చేయడమ్మా, అవమానములు ఏం చేయడమ్మా, నిర్లక్ష్య పెట్టాడంటండి. ఎంతమంది అవమానించారు, ఎన్ని విధాలుగా దూషించారు, ఎన్ని విధాలుగా బాధ పెట్టారు. ఆయన నోరు తెరిస్తే అక్కడ అవ్వడు కూడా నిలవబడడు. కానీ నోరు ఎందుకు తెరవలేదు? నోరు ఎందుకు తెరవలేదు? అవమానించేవారు గొప్పవారు నోరు తెరవలేదు అనుకోకండి. యాలన చేసేవారు మరి యూదులు బలవంతులు నోరు తెరవలేదు అనుకోకండి. మౌనంగా ఉండాలి. ఉండటమే ఆయన తన కోరికలను చంపటము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా నోరైనా తెరవలేదంటే ఎంతమంది గుద్దారు, తన్నారు, బంతులాడారు, ఎన్ని విధాలుగా మహానుభావుడించారండి. ఆయన సువార్త మొదల పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతున్న అవమానాలు. సోదరులు ఏమన్నారండి? నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోవన్నారు. తండ్రి యేషోబు గారే రహస్యముగా మరియను విడనాడాలని ఉద్దేశించాడంటే యేసును అవమానపరిచినట్టే కదా. అవునా కదండి? ఒకసారి మన వాళ్ళు మనకి జ్ఞానంగా ఆలోచిస్తుందండి. అంటే ఆయన కూడా చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అంటే వీళ్ళందరూ కూడా ఒక్క రకంగా మనం ఆలోచించి యేసుక్రీస్తుకి ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి చూడండి. వీటన్నిటిని కూడా అంటండి నిర్లక్ష్య పెట్టాడంటండి. పట్టించుకోలేదంట. పట్టించుకోకుండా ఏంటంటే ఏమ్మా, సిలువను సహించి దేవుని కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. అంటే లోకము చూసే సిలువ ఆ కొయ్య కరణ చూస్తుంది. కానీ ఆయన ఎన్ని నిందలు పడి, ఎన్ని అవమానాలు పడి, దీనికంటే అది భారమైంది ఆయనకి. సిలువంతండి, సిలువంతా పెద్ద భారమైంది కాదు సిలువానికి. దీనికంటే నిందలు భారమైనవి, దీనికంటే అవమానాలు భారమైనవి, దీనికంటే ఆయన చేసిన హేళన భారమైనదండి. అవన్నీ భరించుకుంటూ వచ్చాడండి. అందుకనండి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. మీరు విడిచిపెట్టటమే ఇదిగో మీకు మీరు సిలువను వేసుకోవటం, అప్పగించుకోవటం. సిలువ అనగానే కంటికి కనిపించే ఒక రూపాన్ని చూడకండి, ఆత్మకు సంబంధించిన స్థితిని మనం చూడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకని పౌలు గారు ఇదిగో మీ శరీరమును, శరీర ఇచ్చలను, కోరికలను సిలువ వేయండి. అందుకని పౌలు గారు నేను సిలువ వేయబడి ఉన్నాడు. అర్థం ఏంటైనా ఆయన కోరికలను ఏం చేశాడు? సిలువేసేసాడండి. ఆయన కోరికలు చంపేసుకున్నాడు అంటాడు కొన్ని పత్రికలు. అన్నిటినీ అనుభవింపడానికి నాకు అధికారం ఉందయ్యా, యోగ్యత ఉందయ్యా. ప్రజలారా మీలేక నేను ఉండొచ్చు, కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు నాయన. అందుకే వాటన్నిటిని ఏం చేస్తున్నాను? సిలువ వేసేస్తున్నాను. ఒక దానికి ఒక మేకు కొట్టేస్తున్నాను. అది మరలా తిరిగి రాదు. రావాలంటే నేను పేకలు కాదు అంటున్నాడు పౌలు గారండి. అన్నిటికీ అనుభవించడానికి అధికారం కలది. ఆయన నేను వాటిని అనుభవింపడం తగ్గించుకున్నాడండి. తను ఎంతగా మరి తగ్గించుకున్నాడంటే యేసుక్రీస్తు శిలువ మరణం పొందినంతగా పౌలు గారు కూడా ఈ లోకంలో ఎంత తగ్గించుకున్నాడో మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా శిలువ వేయబడటం అంటే మనము తగ్గించుకోవాలి. మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని కోరికలను చంపాలి, శరీర ఆశలను చంపాలి, శరీర ఉద్దేశాలను చంపాలి. ఒక్క మాటలు చెప్పాలంటే శిలువ అనగా చంపబడేది. అంతేనా?
శిలువ అనగా యూదులకు దేవుడు ఎలాగోపడుతుంది, అది నేరస్తుణ్ణి చంపబడేది. యూదులకు శిలువ అనగా నేరస్తులు చంపబడేది. అటువంటి దానిని యేసుక్రీస్తు చెప్పాడు కదా. ఇప్పుడు మనం శిలువ అనగా ఆ శిలువ మీద మన కోరికలను చంపాలి, మన ఇచ్చను చంపాలి, మన ఉద్దేశాలు చంపాలి, శరీర సంబంధమైన కార్యక్రమాలు చంపాలి. అవి చంపడం మానేసి అవన్నీ పక్కగా పెట్టేసి శిలువ భుజాన్ని వేసి ఊరేగుతున్నారు మన సమాజం. శిలువ మెడలు వేసి ఊరేగుతున్నారు సమాజం. ఆలోచించండి. శిలువ త్రాళ్ళతో కట్టి శిలువ వేయబడి ఊరేగుతున్నారు సమాజం. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవునిని అవమానపరిస్తే దానికి శిక్ష తప్పదండి. మన ఫేస్బుక్లో చూసారా, యేసుక్రీస్తు వేషం వేసుకున్నాడండి. ఎవరు వేషం చేసండి? యేసుక్రీస్తు వేషం వేసుకుని, ఆయన కట్టుకున్నట్లే పంచగట్టుకుని, ఆయన పెంచుకొని గడ్డం పెంచుకుని, ఆయనలాగా బట్టలను తీసేసి ఒక మొలక కట్టుకుని అండి చక్కగా రోడ్డు మీద బ్రేక్ డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నాడండి. క్రీస్తుని అవమానపరచాలనే ఉద్దేశము తనలో ఉంది. చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. జనం వీడియో తీసేస్తున్నారు. చక్కగా అయ్యగారు వీడియో చేస్తున్నారు కదా, మంచి మధ్యలో ఇంకా ఊపుకుండా వచ్చేస్తున్నాడు. వచ్చి ఆర్టిస్ట్ బస్ వచ్చి ఎత్తికిపోయింది అంతే. గద్ద కోడి పిల్లలు తనిగినట్టు తనిగిపోయిందంతే. దానికి కూడా పాపమేనా? అది దేనికి అనాలో, దేనికి అయ్యో పాప పడుతుంది మీకు? ఆడు క్రీస్తుని అవమానపరిస్తే ఆడు కూడా పాపమా? రక్తం రగిలిపోవాలి, మరిగిపోవాలి. దుర్మార్గుడు యేసుని అవమానపరుస్తాడా? యేసుని హేళన చేస్తాడా? నా యేసు మీద నిందలు వేస్తాడా? నా యేసుని అలా మాట్లాడతాడా? వాడని రక్తం మరిగిపోవాలండి. ఆ మరగకపోతే దేవుళ్ళో మనం ఎదరికెళ్ళను. ఆ అపవాది చంపేద్దాం మనలను జయించేస్తుంది. రక్తం మరుగుచు ఉన్నప్పుడు వాడు మనకు దూరంగా వెళ్ళిపోతాడు. దెబ్బకి అలా ఆర్టిస్ట్ బస్ ఎత్తుకుపోయిందంటే బాడీ కూడా కనబడకుండా రోడ్డుకి తాసుకుపోయింది. తగిన సమయం చూడాలండి. యేసుని నిర్లక్ష్య పెట్టిన, యేసుని అవమానపరిచిన, ఇప్పుడు జరగకపోయినా ఒక రోజు ఉంది. ఆ రోజు అందరి కళ్ళు తెరవబడదు. అందుకని పౌలు గారు, ఇంత గొప్ప సాక్షి సమూహం మనకుండగా మనం ఎలాగా నిర్లక్ష్యం చేస్తామయ్యా? వింటున్న మాట హృదయం భద్రపరుచుకోండి, వాటిని మనసులో కేంద్రీకరించుకోండి, వాటి ప్రకారం లోపల బ్రతకాలి. ఎందుకంటే శిలువ అనగానే వేటిని సిరివేయాలి? కోరికను. రోజుకొక కోరికను సిరివేసామనుకోండి, ఎలాగుంటుంది? అసలు మనకంటే పరిశుద్ధులు లోకంలో ఉంటారా? రోజుకు ఒకటి వదిలేండి. పోనీ ఆదివారం మాత్రం ఒకటి వేద్దామా? పోనీ ఆదివారం వదిలేండి. పోనీ జనవరి ఫస్ట్ కొన్ని ఒకటి వేద్దామా? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఏమి సమాజం ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? ఆలోచన చేయండి. క్రీస్తు భావాన్ని మనకు వ్యక్తపరుస్తున్నాడంటే, ఎంత లోతైన మరణాన్ని దేవుడు మనకు చెప్తున్నాడంటే, ఆయన బిడ్డలుగా మనము మనోనేతలు వెలికిపోబడి ఏది సత్యమో మనం గ్రహించి ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అవును తండ్రి, సమాజంలో ప్రభా నీ కుమారుడైన ప్రభా క్రీస్తును తండ్రి సిలువ వెక్కించి యూదులు చంపిన పరిస్థితుల్లో తండ్రి, లోకము నేటికి తండ్రి సిలువ అనగానే తండ్రి కొయ్యమ్మ రానినే చూస్తుంది. కానీ తర్వాత తరములో ఈ కాలంలో మేమందరము కూడా ప్రభా మా కోరికలను, మా యొక్క పరిస్థితులను, నీకు ఇష్టమైన ప్రతి దానిని సిలువ ఎక్కించి చంపాలని ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరమయ్యా. అపోస్తలులు మేము సిలువ వేయబడ్డామంటే నైనా వారు తమ కోరికలను చంపాలి తండ్రి, వారి ఇచ్చలను చంపాలి తండ్రి. హృదయాన్ని ప్రభు పదిలపరుచుకొని నీకు అప్పగించాలి తండ్రి. అటు రీతిగా మేమందరూ కూడా బ్రతకటానికి కృప చూపించుండయ్యా. ఎదుటి వారిని అవమానపరచాలని
హేళన చెయ్యాలని కాదు కానీ తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవడం హృదయాలను ఫలింపచేయండి తండ్రి. ఎవరి మనసులను నొచ్చించుంటే దయచేసి క్షమించండి అయ్యా. వచ్చిన బిడ్డలను విన్న బిడ్డలను దైవదాసులు వారి కుటుంబాలను ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని క్రీస్తు వారి